తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇంకా దాని ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అయ్యారు. దాంతో పాటుగా ఈరోజు రంగనాయక సాగర్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఒక స్కామ్ ఒకటి నడుస్తుంది. దాని మీద ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్లో ఉందంటే ట్రబుల్ షూటర్గా వచ్చే హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ట్రబుల్ మేకర్ అయ్యారు. మొత్తం ఈ ల్యాండ్ అక్విజిషన్ స్కామ్ ఏదైతే ఉందో ఆయన మెడకు చుట్టుకుంటుంది. ఇది కాక ప్రూవ్ అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ దీన్ని ప్రూవ్ అయితే దగ్గర 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో అనేది అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక్క మాట వాస్తవం అండి. కేసీఆర్ గారిది ఇంటర్వ్యూ చూశాను. నేను 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. 30 సంవత్సరాల నుంచి నాకు కూడా కేసీఆర్ గారి తత్వం తెలుసు. కేసీఆర్ గారితో అతి దగ్గరగా ఇలా మీరు నేను ఎలా కూర్చున్నామో దాదాపు 2011 దాకా మేమిద్దరం అలాగే కూర్చొని నడిపిన రోజులు ఉన్నాయి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, సిద్దిపేట కానీ నేను కూర్చొని ఉన్నాయి. ఆయన కోసం, మా కుటుంబం కోసం నాకు తెలుసు. ఎస్, 100% ఆయన నిజాయితీ పరుడే, మేము ఒప్పుకుంటాం. కేసీఆర్ గారి మీద అవినీతి జరిగిందంటే నేను ఒప్పుకోను. కేసీఆర్ గారి మీద ఒక్కరి మీదే, పార్టీ కోసం చెప్పట్లేదు. మళ్ళా సేమ్ మీకు అక్కడ కూడా సబ్జెక్ట్ కండిషన్ పెట్టాడు ఆయన, కేశవరావు గారు. ఎస్, కరెక్ట్ ఆయన చెప్పింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఉద్యమం తెచ్చకముందు, డిప్యూటీ స్పీకర్ అవ్వకముందు కానీ, బిఫోర్ ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ సంపాదించాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించచ్చు. ఆయనకి నందినగర్ ఇల్లు ఒకటే ఉంది. ఆయన తార్నాకాలు ఉన్నప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా మాకు తెలుసు అడుగుల్లో. కనుక నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో దాని నిమిత్తం ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయో, ఎలాగొచ్చాయో, ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఒక పార్టీని, ఒక ఉద్యమ పార్టీని తీసుకొచ్చారు. ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమానికి మొత్తం టోటల్గా ఉద్యమ నాయకులు అందరూ కూడా మీరే నాయకులు అన్నారు, ఫ్యూచర్ అన్నారు. ఆ ఉద్యమం పార్టీ ఎలాగొచ్చిందండి? మీరు ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పెడితే ఇంకొకటి ఆలయ నరేంద్ర గారు ఒకటి పెట్టారు, విజయశాంతి గారు ఒకటి పెట్టారు. ఆలయ నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరు చేర్చుకున్నారు, విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి చేర్చుకున్నారు. మీరు అందరినీ మొత్తం టోటల్గా మిమ్మల్ని వాడుకొని మీరు వదిలేయడం కరెక్ట్ కాదా? నిజమా అబద్ధమా చెప్పండి. మీరు వాడుకొని వదిలేయడం నిజమా అబద్ధమా? ఆలయ నరేంద్ర గారిని నడిరోడ్డు మీద తోస్తారు. ఏ తప్పు చేశారు? కోదండరామ్ గారు. ఓకే, ఇంకా కోదండరామ్ గారు చాలా లాస్ట్. ఆ తర్వాత విజయశాంతి గారు, తర్వాత కోదండరామ్ గారిని పిలిచారు. కోదండరామ్ గారిని వదిలేశారు. కాంగ్రెస్ పార్టీతో మీరే పొత్తుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత పొత్తుకెళ్లారు. మీరే మినిస్టర్లు అయ్యారు. అప్పుడు విజయరామారావు గారు అయ్యారు. ఆ తర్వాత హరీష్ రావు గారు అయ్యారు. అప్పుడే కదా మేనల్ని పిలిపించారు, అల్లుడు రా అని పిలిపించి మినిస్టర్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. మీరు నేర్పిన విద్య అంటే మీరు ఉద్యమంలో అందరినీ వాడుకొని వదిలేశారు. ఒక శ్రావణ్, ఒక కట్ల శ్రీనివాస్ యాదవ్, ఒక కోదండరామ్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక రసమై బాలకిషన్. ఓకే, రసమై బాలకృష్ణకి మళ్ళీ అందరం ఎక్కించవచ్చు. రసమై బాలకిషన్ సాంగ్స్తో తీసుకొచ్చారు. ఒక సాయి చంద్, మీరు సాయి చంద్కి మీరు ఏమి చూపించారు? ఆయన పార్టీ నుంచి తీసుకొస్తే ఆయన సాయి చంద్ని ఈరోజు చనిపోయిన తర్వాత గొప్పగా చెప్తున్నారు. కానీ సాయి చంద్కి మీరు ఏ హోదా ఇచ్చారు? పాటలతో మిమ్మల్ని జనాలను ఆకర్షించారు. మీరు ఫస్ట్ నక్సలైట్ల కూర రాజన్న గారిని కానీ వాళ్ళని కానీ అందరినీ ఉద్యమప్పుడు అందరినీ కలిసి అందరూ నావాలే నేను మొత్తం టోటల్గా అని చెప్పి అదే వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేయించి ఎన్కౌంటర్ చేయించడానికి మీరు సహకరించలేదా? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఒక పార్టీ పునాదులు ఎంతోమంది మొత్తం టోటల్గా ఎంతోమంది అనొద్దు కానీ దాని మీద మీరు పునాదులు లేపుకుంటూ వెళ్ళారు. ఈరోజు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మీ దగ్గర ఉన్న మీ పిల్లలకు కానీ, మీ చుట్టాలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఆఫీసర్లకు కానీ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి? అది కేటీఆర్ గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, సంతోష్రావు గారు అవ్వచ్చు. సంతోష్రావు గారు మాకు తెలుసు, ఆయన టీ న్యూస్ పెట్టిన ముందు నుంచి తెలుసు, టీ న్యూస్లో ఎండీగా ఉన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళందరూ నాకు తెలియని వాళ్ళు ఎవరు కాదు. అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నామని కవిత గారు అంటున్నారు. వ్యాపారం ఎంత చేస్తే మీ హస్బెండ్కి వచ్చాయమ్మా కట్లు? ఎన్ని కోట్లు సంపాదించారు వ్యాపారం చేస్తే? అంటే మనం మాట్లాడేటప్పుడు, రేపు ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఈరోజు సినిమా ఫీల్డ్లో మీరు ఒక బుల్డోజర్ పెట్టారు, ఇంకో బుల్డోజర్ పెట్టారు, వాళ్ళందరినీ రప్పించుకున్నారు. వాళ్ళందరినీ మీ కాలు కడకు రప్పించుకోవడానికి ఒక చిన్న డ్రామా ప్లే చేసి ఒక డ్రగ్స్ అనే దాంట్లో అందరినీ ఫోటోలు తీసి లైన్ కట్టిగా ఫోటోలు తీసి వాళ్ళని పోలీసులు మీరు వాడుకున్నారా లేదా? అది వాడుకొని మళ్ళీ అలా క్లీన్ చీట్ ఇచ్చింది మీరు కాదా?
టికెట్ రేట్లో మమ్మల్ని రోడ్డు మీదకి లాగేసింది మీరు కాదా? చిన్న సినిమాలకి ఆదుకుంటానని చెప్పి 2011లో నాకు ప్రామిస్ చేసి మీరు మా చిన్న వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పి మీరు FDC చైర్మన్గా మీ కులానికి చెందిన వ్యక్తి రామ్మోహన్ రావు గారిని పెట్టింది మీరు కాదా? ఎవరిని మీ కులంకి మీకు తప్ప ఇంకెవరికైనా వచ్చిందా? మీరు సంపాదించుకుంది మీ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన దాంట్లో తెలంగాణలో కోట్ల మందికి మీరు సాయం చేసి ఏం సాయం చేశారు? 54 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మీరు రైతు బంధు వేస్తే వాళ్ళు పేదవాళ్ళ? ఇవన్నీ కేసీఆర్ గారు తెలుసుకోగలగారు. కేసీఆర్ గారు చెయ్యి దాటిపోయిన తర్వాత KTR గారు పగ్గాలకి ఎక్కారు. KTR గారు, కవిత గారు, సంతోష్రావు గారు, హరీష్ రావు గారి తర్వాత ఇంకా చాలా మంది, కిషన్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే ప్రణతిరావు గారు అవ్వచ్చు, తిరుపతి అన్న అవ్వచ్చు. మెజార్టీ పీపుల్ ఆఫ్ మీ క్యాస్టే కదా, మెజార్టీ మీ బంధువులే కదా. కన్నారావు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. ఈ రాష్ట్రాన్ని ఎవరైనా వస్తుంటే దాన్ని కొట్టడానికి, రవణీజం చేయటానికి మీరు ఇంకో కొంతమంది వ్యక్తులను వాడుకున్నారు. మీ మీద ఒక మైకులు కూడా మాట్లాడటానికి లేకుండా చేశారు. ప్రెస్లో ఎదురు మాట్లాడటానికి కూడా లేకుండా చేశారు. ఇది వాస్తవం కాదా? ఎదురు మాట్లాడితే వాళ్ళని రోడ్డు మీద తీసుకెళ్ళి పోలీసులు తినాలి, లేకపోతే జనాలతో తనాలి. జనాలంటే ఎవరంటే నీ మనుషులు. దాంట్లో బాలకా సుమార్ గారు ఎక్కువగా ఆయన చూపించాడు. ఒక పెద్ద మనిషినే టీవీలో ఆల్రెడీ కొట్టేటప్పుడు. అంటే ఇవన్నీ నేనేమంటున్నానంటే, నిజానికి BRS పార్టీ, TRS పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోచుకున్నదని వాస్తవం. KTR గారు దాంట్లో మొత్తం టోటల్గా సిద్ధస్తులని వాస్తవం. కవిత గారికి సిద్ధస్తురాలని వాస్తవం. హరీష్ రావు గారు వాస్తవం. మనకు సంతోష్రావు గారు వాస్తవం. ఎవరు TRS పార్టీ మీ 5గురు తప్ప ఈ మైకుల్లో ఇందాక కేసీఆర్ గారు మాట్లాడే పెద్దలు, ఎస్ మీ 5గురే మైకులోకి రావాలి, మీ 5గురే చెప్పాలి, మీ 5గురే ఉండాలి, తక్కువ వాళ్ళంతా బాధ్యాన్ని నీ కాలు మొక్కుతా అన్న మాట మీరు చేశారా లేదా? ఇది దొరల పాలనే చేశారా లేదా? మీరు SC, ST, BC మైనార్టీలకు మేము చేశామన్న మాట ఏ రోజైనా కొప్పులు వేసరావు గారు కూర్చోబెట్టి ఒక మైక్ ఇచ్చారా? ఏ రోజైనా రస్మే బాలకృష్ణ గారు పక్కన కూర్చోబెట్టి మీరు అన్నం తిన్నారా? ఏ రోజైనా మరి కడియం శ్రీహరి గారు అవ్వచ్చు, రాజీ గారు అవ్వచ్చు, రాజీ గారిని పెట్టిన బాధ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ రోజైనా మీరు SC, ST, BC మైనార్టీలకు మీరు తీసుకొచ్చారు? మహిళలకు మేము ఇస్తానని పెద్దపేట పెడతానని చెప్పి మీరు కొండా సురేఖ గారికి మీరు మాట ఇచ్చి మరి ఆ మహిళలే లేకుండా, మంత్రులు లేకుండా 4 సంవత్సరాలు నడిపించారే. SC లేకుండా, BC లేకుండా, మాదిగలు లేకుండా, మైనార్టీలు లేకుండా ఎంతమందినో నడిపించారు కదా. అందరు పోస్టులు కూడా 5గురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలన్నా, పోలీసు వాళ్ళు FIR చేయాలన్నా మీ 5గురికే ఫోన్ చేయాలి. ఎంటైర్ తెలంగాణ ఇది వాస్తవం. ఇది కాకుండా మాకు రైతులు ఇక్కడ ఆకలితో అలమటించిపోతుంటే పంజాబ్లో తీసుకెళ్ళి ఈ తెలంగాణ డబ్బును తీసుకెళ్ళి పంజాబ్లో రైతులకు ఇచ్చారు. మీరు తప్పు పట్టట్లా. మనం అడుగు తింటున్నప్పుడు, మన ఆకలితో ఉన్నప్పుడు మన డబ్బు తీసుకెళ్ళి మీరు పంజాబ్లో ఎందుకు ఇచ్చారు? మనం ఆకలితో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన డబ్బు తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఎందుకు ఇచ్చారు? మనం ఆకలితో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు జార్ఖండ్లో మా డబ్బు ఎందుకు తీసుకొని ఇచ్చారు? ఈ రోజు మొత్తం టోటల్గా మొత్తం గల్లాలన్నీ మొత్తం నిల్లు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పుల్లో అయిపోయి, కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం టోటల్గా మొత్తం కింద కుంగిపోయి ఎండిపోతే, మీరు ఒకవేళ నిజంగా నీళ్ళు ఇచ్చుంటే 46 ఇంకొక కామెడీ కింగ్ ఉన్న జోకర్ ఎవరు మల్లారెడ్డి గారు అంటే మన KA పాల్ గారిని కామెడీ అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన కోసం మనం మాట్లాడేంత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనం కామెడీ వ్యక్తి అంటున్నాం, కానీ ఆయన ఇట్స్ వెరీ ప్రపంచంలోనే ఆయన మా శాంతదూత 100%. ఆయన చెప్పడానికి అని నిజాలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పొలిటికల్కి వచ్చాడు కాబట్టి ఆయన కామెడీ కింగ్ అంటున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు పొగుడుతున్నాడు KTR గారు. నేను ఇందాక చూసా, మల్కాజ్గిరిలో మనమే గెలుస్తాం, ఈ కాంగ్రెస్ జాతీయ పార్టీలను అవుట్ అంటున్నాడు. ఫస్ట్ వెళ్ళింది, కాలు పట్టుకుంది ఈయనే. సార్ నా మొత్తం కాలేజీలు కాపాడండి, నేను మీకు కావాలంటే ఎలక్కాలంటే అలాగ వస్తా, ఎంపీగా నించోను అని చెప్పి DK కుమార్ గారు కాలు పడింది ఈయన, కాలు పట్టుకుంది ఈయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు రేపు వెళ్ళిపోతాడు అంటానే ఫస్ట్ ఈయనే ఉంటాడు. ఎవడు పొగుడుతున్నాడో ఆయన కంపల్సరీ TRS వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఓకే సార్, మీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ, మీ పరిశ్రమకు సంబంధించి 13 ఫస్ట్ నుంచి ఇది 10 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు యూట్యూబ్ లో కూడా చూసుకోండి. నేను చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నారేమో 13 మంది హీరోయిన్స్ ఫోన్లు ట్యాబులు చేశారు. ఇప్పుడు దాకా ఓడిపోయారు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా కూడా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలేదు. దాంతోపాటు మిగతా వాళ్ళ పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు, మిగతా వాళ్ళు
ఫోన్ కూడా టాబ్లెట్. సినిమా మీరు కూడా అంటే సార్ తీసుకుంటారు కంప్లైంట్లు. మీకు ఇందాక ఒక మాట చెప్పాను కదా, సార్ 5 మాత్రమే ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా ఆ 5 ఫోన్ చేసి పలానా నట్టుకుమార్ కంప్లైంట్ ఇచ్చాడు పలానా వెంకట గారి మీద, ఏం చేయమంటారు? ఆడియో ఫంక్షన్ కూడా ప్రతి ఆడియో ఫంక్షన్ పిలిచేవాళ్ళు కేటీఆర్ గారిని అందరూ. ఇప్పుడు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? అదే ఈ సినిమా వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు ఫోన్లు? మా సినిమా వాళ్ళు కూడా విభజించి పాలించు. మా వాళ్ళ దగ్గర బోల్డ్ జెండాలు ఉంటాయి. మా సినిమా వాళ్ళ సంగతి మీకు తెలియదు. వాళ్ళు కూడా ఏ పార్టీ ఉంటే ఇప్పుడు అందరిని ఆడియో ఫంక్షన్ కి మీరు మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు మిస్సెస్ ఉంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు కూతురు, రేవంత్ రెడ్డి గారు అల్లుడు ఉంటారు. ఈ సినిమా ఫీల్డ్ లో ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ అయిపోయిందని మళ్ళీ ఇంకొక. మా దాంట్లో ఒకటి వినండి, మా దాంట్లో రాజకీయాలకి వేరు. అక్కడ ఎవరుంటే వాళ్ళని యూజ్ చేసుకుంటారు. మా సినిమా పెద్దలు ఒక 21 మంది ఉంటారు. ఆ 21 మందిలో దిల్ రాజు గారు ఉండొచ్చు, చిరంజీవి గారు ఉండొచ్చు, ఎవరైనా మేబీ ఉండొచ్చు. డ్రగ్స్ కేసు కూడా అంతే కదా. అదే చెప్తాను కదా, అందరినీ కాదండి, వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకున్నారు. కేటీఆర్ గారికి వీళ్ళందరూ బ్రో ఎలాగైపోయారండి? ఎంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు చెప్పండి. కవిత గారికి ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు? వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు? నేను ఏ సినిమాకి ఆమెని కవిత గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ తీసుకొచ్చాను, ఏ సినిమాకి ఓపెనింగ్ తీసుకొచ్చాను, ఏ సినిమా ఇండస్ట్రీకి ఎవరు తీసుకొచ్చి పరిచయం చేశారు ఒక్కసారి చెప్పమానండి. ఈ టీఆర్ఎస్ రాకముందు 2010లో ఎవరు తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేశారు? ఈ నట్టుకుమార్ కాదా? ఇప్పుడు చెప్తున్నాను మాట. ఈ నట్టుకుమార్ కాదా? ఈ నట్టుకుమార్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ పరిచయం చేసింది కాదా? నాకు కేటీఆర్ గారికి నాకు పరిచయం కూడా లేదు. ఎందుకు ఉన్నది చెప్పడం? కేటీఆర్ గారు అప్పుడు రాలేదు, కేటీఆర్ గారు అసలు దాంట్లో మనకు ఆయన పరిచయం కూడా లేదు. నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కవితమ్మని పరిచయం చేయమన్నారు. ఇండస్ట్రీకి మా సినిమా ఓపెనింగ్ కానీ ఆమెను పిలుచుకొచ్చాం, ఆమెను పరిచయం చేస్తాం. ఆ పరిచయం చేసిన తర్వాత ఓకే మేబీ 2011 దాకా నేను కేసీఆర్ గారు డైలీ కూడా ఓ 2-3 గంటలు ఈ ఇండస్ట్రీ కోసం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, శంకరపల్లిలో 500 ఎకరాలు తీద్దాం, రామోజీ ఫిల్మ్ సిటీ గట్ట దాని బాబులా కడదాం, అది ఇది చాలా డిస్కషన్ చేసాం. చాలా ఆశల పల్లకలో వెళ్ళాం. ఓకే, ఆయన ఈరోజు మొత్తం టోటల్గా రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకాంగ్లో ఆయన మొత్తం టోటల్గా చంద్రబాబు గారు పంపించిన తర్వాత ఎలా వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారు, ఆ విజన్ ఏంటి, ఈ మొత్తం ఫ్లైఓవర్లు ఏంటి, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి విజన్. కుమార్ ఇది చంద్రబాబు గారి విజన్. నేను చెప్పాను అంతకన్నా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ ట్రాఫిక్ ఎలా తగ్గాలో ఆ రోజు చేసినవి ఇంకా చేయాలనుకున్న ఒక ఆలోచనలన్నీ అంటూ ఇంకో మాట అన్నాడు ఆయన. తెలంగాణ రావడం ఖాయం. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు తెలిసి కేకే అవ్వచ్చు, అప్పటికి ఇంకా కేకే గారు రాలేదు టీఆర్ఎస్కి, కేకే గారు అవ్వచ్చు లేదా జానారెడ్డి గారు అవ్వచ్చు. వాళ్ళిద్దరిలో సీఎం అవుతారు కుమార్. తర్వాత 2014 గవర్నమెంట్ మందే అన్నారు. ఇది నాతో నన్న మాటలే నేను చెప్తాను, ఆయన నేను మాట్లాడుకున్న మాటలే చెప్తాను. వేరే వాళ్ళు నేనేం అబద్ధం చెప్పట్లే. ఇది ఈరోజు నేనేదో మీకు ఆయన పార్టీ దిగిపోయిందని చెప్పట్లే, పార్టీ దిక్కముందు కూడా నేను చెప్పాను. ఇది నిజమా అబద్ధం అనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ బయట ఉన్న కోదండరామ్ గారికి తెలుసు, బయట ఉన్న స్వామిగౌడ్ గారికి తెలుసు, బయట ఉన్న బాల్కా సుమన్ గారికి తెలుసు, బయట నుంచి ఉన్న అందరికీ కూడా తెలుసు. ఆయన ఇంట్లో నందినార్లో మాట్లాడుకున్న మాటలే నేను. కానీ నేను ఆయన ఎప్పుడు తప్పుపట్టట్లేదు, ఈ రోజు కూడా తప్పుపట్టిన కేసీఆర్ గారి విషయంలో ఇప్పటికీ తప్పుపట్టను. కానీ మీరు పార్టీని నడిపించి మీరు పిల్లల చేతుల్లోని వెళ్ళడం వల్ల ఏ విధంగా చేరింది మా సినిమా ఫీల్డ్ని. మేము తర్వాత 2011 తర్వాత ఒక్కరోజు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. 11 దాకా నేను ఫోన్ చేస్తే వస్తున్నానంటే ఆయన ఫోన్ చేస్తే రమ్మని చెప్పిన వ్యక్తులు అంటే తర్వాత నాకు ఆయనకి గొడవ జరగలే, లేకపోతే నాకు ఆయనకి డిస్ప్యూట్ జరగలే, నాకు ఆయనకి డిస్టర్బ్ జరగలేదు. కానీ మరి ఎందుకు నన్ను పిల్లలేదు, ఎందుకు నాకు పిల్లలేదు అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఒక ఏసియన్ సూర్యన్, ఒక రామ్మోహన్ రావు గారు, ఒక ఆల్రెడీ ఒక దిల్ రాజు గారు, కూతురు తరపు నుంచి దిల్ రాజు గారు, అందరూ మొత్తం వాళ్ళంతా చేరిపోయారు. అంటే వీళ్ళందరూ సురేష్ బాబు గారు, ఈ పెద్ద వ్యక్తులంతా చేరిపోవడం వల్ల ఓకే మేబీ నేను 10 మంది కోసమే కష్టపడ్డా, నా సొంతానికి ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ని అడగలే. రాజశేఖర్ రెడ్డి గారు నాకు చేసిన హెల్ప్ తప్ప ఎవరు ఏ గవర్నమెంట్ నాకు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఇప్పటికీ అప్పటికి జీవితంలో రుణపడి ఉంటానంటే రాజశేఖర రెడ్డి గారికే ఉంటాను. తెక్కమాలు ఎవరు నాకు చేయలేదు, దాంట్లో నో డౌట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాస్త కోసం తర్వాత అంతే, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు.